వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. కాసేపట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గంలోని కేసనపల్లికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తొలుత సముద్ర జలాల ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శివకోడు గ్రామానికి వెళ్లి ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు. తర్వాత పల్లె పండుగ 2.0కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టనున్నారు. అనంతరం శివకోడు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాసేపట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గంలోని కేసనపల్లికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. తొలుత సముద్ర జలాల ప్రభావంతో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించి రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శివకోడు గ్రామానికి వెళ్లి ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు. తర్వాత పల్లె పండుగ 2.0కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేశనపల్లి నుంచి శ్రీరామ్మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఇక ప్రస్తుతం ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, అక్కడ భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? ఏదైతే రక్త తుల్యగా పిలిచే ఏదైతే శంకరగుప్తం డ్రైన్ ఉందో, ఈ డ్రైన్ వల్ల ఏదైతే ముంపు బారిన పడ్డ రైతులు ఉన్నారో ఆ రైతుల్ని పరామర్శించడానికి ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. కొంత ఏదైతే బాధిత రైతులు ఉన్నారో వారిని ఇక్కడ కేసనపల్లిలో ఏదైతే మూడు బారిన కొబ్బరి చెట్లు ఉన్నాయో అక్కడ మధ్యనే ఈ సభా కార్యక్రమం ఆయనతో ముఖాముఖి భేటీకి ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడే ఈ డ్రైన్కి అవతల వైపు ఆ గోడపల్లి హెలిప్యాడ్ దగ్గర దిగి ఇక్కడ కేసనపల్లి యువతలకి వస్తారు. ఏదైతే ఈ తులుబేగ డ్రైన్ ఉందో, ఈ రక్తతులియ డ్రైన్ ఉందో, దీనివల్లే ఈ ఆటుపోట్లు ఉంటాయి. దీనికి ఇది ఉప్పుటేరు లాంటిది. ఇక్కడ శంకరగుప్తంలో మొదలై 23 కిలోమీటర్ల వరకు పొడవుండి మళ్ళీ కరవాకలో వైనతేయి నది ఆ సముద్ర గర్భం దగ్గర సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ ఆటుపోట్ల వల్ల ఈ ఏదైతే ఉప్పు నీరు ఉందో ఉప్పు నీరు అంతా కూడా ఇక్కడ సమీపంలో కొబ్బరి తోటల్లోకి వరి పొలాల్లోకి చేరి ఈ ముంపు ఏర్పడిన పరిస్థితి ఉంది. దీంతో దాదాపుగా 10 సంవత్సరాలుగా ఇక్కడ కొబ్బరి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 2800 ఎకరాల్లో దాదాపుగా 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు మోడు బారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 6000 ఎకరాల్లో వరి పొలం కూడా నీట మునుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులతో మాట్లాడేటప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసా ఇస్తారు, తమని ఎలాగ ఆదుకుంటారని చెప్పి ఇక్కడ రైతులు ఎదురు చూస్తున్నారు. ఏదైతే గతంలో కూడా మన ప్రైమ్ 9 అనేక కథనాలు దీని మీద ప్రచారం చేశాం. దీంతో స్పందించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ రైతులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు నేరుగా వస్తున్న పరిస్థితి ఉంది. ఏర్పాట్లన్నీ పూర్తయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ డ్రైన్కి ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలి, ఉప్పు నీరు తోటల్లోకి వెళ్లకుండా పొలాల్లోకి వెళ్లకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద ఒక ప్రణాళికని రాష్ట్ర కూటమి ప్రభుత్వం తయారు చేసింది. 20 కోట్ల రూపాయలతో 8 కిలోమీటర్లు అంటే దాదాపుగా అటు ఇటు కలిపి 16 కిలోమీటర్లు పొడవున ఒక ఏటుకట్టును నిర్మించాలనే ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తారు. ఆ విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా నష్టపోయిన రైతులు ఇప్పుడు ఏదైతే తమకి పరిహారం కావాలని కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. వన్ టైం సెటిల్మెంట్ కింద నష్టపోయిన కొబ్బరి చెట్లకి ఇక్కడ పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దెబ్బతిన్న వరికి కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని
అక్కడ రైతులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ ఎంతో కాలంగా ఈ రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యని పరిష్కరించడానికి నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తూ ఉండడంతో ఇక్కడ రైతులు అలాగే జన సైనికుల్లోని ఒక నూతనోత్సాహం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఇక్కడికి రాజోల్ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అయితే గతంలో కూడా 2019లో కూడా ఈ నియోజకవర్గంలో జనసేన రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ 2024లో కూడా మళ్ళీ వరుసగా రెండోసారి కూడా ఇక్కడ జనసేన కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు జనసేన తరపున. అప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే కలెక్టర్ ఎవరైతే మహేష్ కుమార్ ఉన్నారో ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర అలాగే ఈ రైతులు మీటింగ్ దగ్గర కూడా ఏర్పాట్లను పరిశీలించి వెళ్ళిన పరిస్థితి ఉంది. మరొక 10-15 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ గోడపల్లి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత అక్కడ ఏదైతే పల్లె పండుగ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పల్లె పండుగ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30,000 గ్రామాల్లో రోడ్ల పనులు కూడా ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. అదే రాజోల్ నియోజకవర్గంలో 26 కోట్ల రూపాయలతోటి రోడ్లకి అలాగే మంచి పథకాలకి సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అలాగే కొన్ని పల్లె పండుగలో కొంత ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన పరిశీలించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్లంతా ఘనంగా చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడే బందోబస్తు కూడా కట్టుదిట్టం చేశారు. దాదాపుగా 650 మంది ఇక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.